నమస్తే తెలంగాణ. అన్నారం పైన అవే కుట్రలా అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన పూర్తిగా ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని బలి పెడతారంటూ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు కేటీఆర్ గారు. ఆ విషయానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం చూస్తున్నాం. నిబంధనలను నీళ్ళొదిలి బరాజ్ పిల్లల వద్దే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తోడడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు. అన్నారం బ్యారేజ్కు ఏదైనా జరిగితే బాధ్యత పూర్తిగా ఈ ప్రభుత్వానిదే అంటూ కూడా స్పష్టం చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇసుక మాఫియాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను నిలువు దోపిడీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్కార్. ఢిల్లీ పార్టీలకు పగ్గాలపై చెప్తే ఏ రకంగా అనర్థాలు ఉంటాయో మరోసారి అన్నారంలో జరుగుతున్న ఈ పరిణామాలు, ఈ కుట్రలు చూస్తూ ఉంటేనే మరోసారి అర్థమవుతుందంటూ ఆయన ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తుంది. ప్రజలు ఆ పార్టీ నేతల భరతం పట్టడం ఖాయమని కూడా ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటూ ఈ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని అన్నారం బ్యారేజ్ వద్ద సోమవారం నాటి దృశ్యం మనకి ఇక్కడ ఫోటో ఐటమ్ కనిపిస్తోంది. బరాజ్ వద్ద తవ్విన ఇసుకను వరుస కట్టి తీసుకెళ్తున్న లారీలు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బ్యారేజ్ ఉన్న ప్రాంతంలో అక్కడ కాంక్రీట్ స్ట్రక్చర్ పైన ఎక్స్కవేటర్లను అలాగే లారీలను ఇలా అనుమతించారు. ఇది స్ట్రక్చర్ను దెబ్బతీయడం కాదా? గతంలో మేడిగడ్డను కూడా ఏదో రకంగా కబలించాలనే ఒక కుట్రలు కొనసాగాయనే అంశాన్ని ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా గతంలో మేడిగడ్డపై రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడు అన్నారంపై కూడా అవే రకాల కుట్రలు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తిన అంశాన్ని ప్రధానంగా చూస్తూ ఉన్నాం. బరాజ్ల చుట్టూ ఇసుక బకాసూరులు అంటూ ఈ వార్త. మరమ్మతుల మాటున విచ్చలవిడిగా తవ్వకాలు కొనసాగుతున్నాయని ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. సర్కారు కాలయాపన, అధికారుల నిర్లక్ష్యంతో మాఫియా పంజా అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా ఏకంగా 300 కొద్ది ఇసుక తరలింపు జరుగుతోంది. అన్నారం బ్యారేజ్ పిల్లలకు అటు ఇటు క్యూ కట్టిన వాహనాలు అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల వెలుగు చూసిన విజువల్స్ అక్కడి నుంచి పెద్ద ఎత్తున రైతాంగంలో కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని కలిగించిన పరిస్థితి. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరంలో అత్యంత కీలకమైన బరాజ్ల వద్ద ఈ రకంగా తవ్వకాలు చేపట్టడం అంటే తెలంగాణ కీలకమైన ప్రాజెక్టు, తెలంగాణకు వరప్రదాయిని లాంటి ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందా? తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలు కావచ్చు, గోదావరిపై ఉన్న జల హక్కులను కాలరాసే విధంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తోందా అనే అనుమానం కూడా రైతాంగంలో వ్యక్తమవుతోంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం చూడొచ్చు. ఇక్కడ కాలువలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం, 6 నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ, ఏడాదైనా తట్టెడు మట్టి తీయని ప్రభుత్వం, తంగలపల్లి ఇల్లంతకుంటలో సాగునీటి గోస అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఏ రకంగా కాలువలన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్న కేసీఆర్ గారి హయాంలో జల కళతో కలకలలాడిన ఈ కాలువలన్నీ కూడా ఇప్పుడు బోసిపోతున్న పరిస్థితి. చుట్టుపక్కల కూడా మనం చూడవచ్చు, కాలువలకు అటు ఇటు కూడా ఎండిపోయిన గడ్డి, పూర్తిగా ఎండిపోయిన చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గతంలో 10 ఏళ్ల పాటు ఏ రకంగా నీళ్లు పరవళ్ళు తొక్కాయో, సాగునీటి రంగం ఒక విప్లవాన్ని చూసిందో. ఇప్పుడు పూర్తిగా సాగునీటి సంక్షోభం దిశగా రైతాంగ సాగునీటి కష్టాలను రైతులకు మరోసారి తెచ్చే రకంగా మొత్తం వ్యవహారం నడుస్తుందనే విషయం మనం చూస్తున్నాం. అందని సాగునీళ్లు, పొలాలు బీళ్లు అంటూ ఓవైపు అన్నారంలో ఇసుక తవ్వకాలు జరుగుతూ పూర్తిగా బ్యారేజ్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మరోవైపు రైతాంగం కనీసం సాగునీరు లేక పూర్తిగా పంటలు కోల్పోతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందరి సాగునీళ్లు అంటూ ఈ వార్త. రుద్రంగిలో ఈ పరిస్థితి నెలకొంది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిర్బంధం నీడలో రాహుల్ టూర్ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అనేక మంది విద్యార్థి జేఏసీ నాయకులను పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులు చేశారు. నిర్బంధం నీడలో టూర్ కొనసాగించారనే అంశం మనం చూస్తున్నాం. ఇప్పటికే రాహుల్ పర్యటన నేపథ్యంలో అటు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని అత్యంత కీలకమైన అశోక్ నగర్ చౌరస్తా కావచ్చు, చిక్కడపల్లి వద్ద కూడా నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ తాగారు, కానీ 2 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికి వరకు అమలు కాలేదు. 2 లక్షల ఉద్యోగాలు తొలి ఏడాది భర్తీ చేస్తామన్నారు, కానీ పట్టుమని 10,000 ఉద్యోగాలను కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. గతంలో కేసీఆర్ గారు పూర్తి చేసిన ప్రక్రియకు కాగితాలు ఇవ్వడం తప్ప చేసింది ఏంటంటూ ఇప్పటికే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ తరుణం. ఈ క్రమంలోనే కొలువులపై నిలదీస్తారని నిరుద్యోగులపై ఈ ఆంక్షలు పెట్టారనే విషయం కనిపిస్తూ ఉంది. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల నిర్బంధం, హెలికాప్టర్ టూర్కు రోడ్డుపై రాకపోకల నిలిపివేత అంటూ వెళుతోంది. పర్యటిస్తోంది హెలికాప్టర్లో అయినా రోడ్డుపై రాకపోకలను కూడా నిలిపివేస్తారంటూ ఈ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం.
అలాగే హెచ్సిఏ నిధుల లూటి మంత్రి కంపెనీకి 69 కోట్ల మళ్లింపు అంటూ మరో వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఆర్టీసీ విలీనంపై ఇక తాడో పేడో అంటూ మరో వార్త. వరుస ఆందోళనలకు కార్మిక సంఘాల పిలుపు. 23న మహాదీక్ష చేయబోతున్నారు. 24 నుంచి నిరాహార దీక్షలు కూడా కొనసాగబోతున్నాయి. అలాగే బాల్క సుమన్కు బెయిల్ మంజూరు అంటూ మరో వార్త. అనుమతించిన మంచిర్యాల సెషన్స్ కోర్టు అంటూ ఈ అంశం కూడా మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అలాగే వసూల్ రాజా దందాకు షాడో సీఎంఓ అంటూ మరో వార్త. 1000 కోట్ల వేట కొనసాగుతోంది. 24 శాఖల్ని శాసిస్తున్న ముఖ్య నేత సన్నిహితులు అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. షాడో సీఎంఓ నేతృత్వంలో ఆధ్వర్యంలో వసూల్ దందాకు తెరతీశారు అనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. మంత్రులు కార్యదర్శుల కన్నా కూడా నీడలే పవర్ఫుల్ అంటూ ఈ వార్త. బామ్మర్దికి గనుల శాఖ, స్నేహితుడికి హోంశాఖ, మున్సిపల్ సినిమాటోగ్రఫీపై నమ్మిన బంట్లకు పెత్తనం, సోదరుల కనుసన్నల్లో రెవెన్యూ, విదేశీ పెట్టుబడులు. అలాగే కేరళ మూటల్లో ముఖ్య నేత వాటా 500 కోట్లు, ఆ నిధుల సర్దే బాధ్యత షాడోల భుజం మీదనే అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తున్న వార్తలు.